కక్ష సాధింపులో భాగంగానే రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తనను అరెస్ట్ చేయడానికి కారణం లేకున్నా పోలీసులు కస్టడీలో 24 గంటల పాటు లాకప్ లో ఉంచారని మండిపడ్డారు. ఇక సిఐ వంశీధర్, ఎస్ఐ మధు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదు చేశారని విమర్శించారు అంబటి. ఈ గంగా వెంకటేశ్వర గారికి చెప్తున్నా, డిఎస్పీకి చెప్తున్నా, ఈ జిల్లా ఎస్పీకి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి డీజీపీకి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఐజీ ఉన్నాడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి చెప్తున్నా, అయ్యా నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టినందుకు నోటీసులు ఇచ్చాం హైకోర్టు నుంచి. నా మీద దాడి చేశారే, 7 గంటల 20 నిమిషాల సేపు దాడి జరిగిందే. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా నా కారులు తగలేశారే, మా పక్కన ఈయన కారు తగలేశారే, ఏం యాక్షన్ తీసుకోలేదే. టిల్ నౌ వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ఎస్పీకి రిప్రజెంట్ చేశా, టిల్ నౌ యాక్షన్ తీసుకోవాలా. మళ్ళా ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు గాంధీ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేశా, నో యాక్షన్. మళ్ళా చెప్తున్నా, ఈ నెల కాక నెక్స్ట్ నెల జూలై 29వ తారీఖున వినతి పాదయాత్ర అనే పేరుతో మా ఇంటి దగ్గర ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్కి 29 కిలోమీటర్లు డీజీపీ ఆఫీస్కి పాదయాత్ర ద్వారా వెళ్ళి మరొకసారి వినతి పత్రాన్ని అందిస్తాయా, నా ఇంటి మీద దాడి జరిగింది, అన్ని విజువల్స్ ఉన్నాయి, మీరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది, ఇప్పటికైనా యాక్షన్ తీసుకుని వారిని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఒక వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని రేపు 29వ తారీఖున ప్రారంభించబోతున్నాను. 2 రోజుల పాటు పాదయాత్ర సాగుతుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసినటువంటి 2 కేసులు కూడా హర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏ విధమైన జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నన్ను అసలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నన్ను 24 గంటలు పోలీస్ కస్టడీలో పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ 2 కేసుల్లో నన్ను వంశీధర్ అనే సిఐ, అదేవిధంగా ఇంకొక ఎస్ఐ మధు అనే వీళ్ళిద్దరూ కలా నన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు, లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం. వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చేశారు అంటే పొలిటికల్ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి. ఎంపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు మీద కక్ష తీర్చుకోవాలి, తీసుకెళ్ళి లాకప్లో వేయండి అని ఇల్లీగల్గా నన్ను లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, సర్క్యులర్స్ ఇచ్చింది ఆల్ పోలీస్ స్టేషన్స్కి. 7 years బిలో ఉన్నటువంటి ఏ కేసు అయినా రిజిస్టర్ అయితే వారికి నోటీస్ ఇచ్చి పంపవలసిందే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా పొలిటికల్ ప్రెషర్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన ఒత్తిడితో వీళ్ళిద్దరూ నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు పెట్టారండి లాకప్లో పెట్టారు 24 గంటలు. సరే, ఆ తర్వాత నన్ను హింసించడానికి కూడా ప్రయత్నం చేశారు. దాని మీద కూడా నేను కోర్టులో వేశాను, అది కూడా త్వరలో వస్తుంది. కొద్దిగా డిలే అవుతాయి. ఇప్పుడు వస్తారు వాళ్ళు, మీ మీద ఒత్తిడి చేశారే ఈ వంశీకృష్ణ మధుకి, వాళ్ళ నోటీసులు వెళ్ళి ఈ కేసులో కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఈ గంగా వెంకటేశ్వర్లకు కానీ సిఏఎఫ్ పట్టాపురం, అలాగే వంశీధర్, దెన్ సిఏఎఫ్ నల్లపాడు అండ్ మధు, మరి ఇప్పుడు ఉన్నాడు లేదు నాకు తెలీదు, ఉన్నాట ఎస్ఐఎఫ్ మధు పవన్ ఎస్ఐఎఫ్ నల్లపాడు, ఈ ముగ్గురు కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు అంబటి రాంబాబును అరెస్ట్ చేయటంలో. దీని మీద కోర్టుకు వెళ్ళాను, లీగల్ ఫైటింగ్ చేస్తాను, లీగల్ ఫైట్. ఈ ముగ్గురిని కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి, కేంద్ర మంత్రి, పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించి నన్ను లాకప్లో పెట్టి వేధించే కార్యక్రమం చేశారు. దీన్ని వదిలిపెట్టను అని చెప్పడం కోసమే నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఎవరైనా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులు బియాండ్ ది డ్యూటీ వ్యవహరిస్తే చట్ట ప్రకారం మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేటటువంటి తొలి ప్రయత్నం.